వెంకటగిరి పట్టణంలోని క్రాస్ రోడ్ వద్ద ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను గౌరవ శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ ఈ రోజు ప్రారంభించారు. గతంలో త్రాగునీటి సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు టీవీఎస్ సంస్థ 3 లక్షలతో మొత్తం 3.3 లక్షలతో ఈ ప్లాంట్ ఏర్పాటైంది. ఈ సందర్భంగా టీవీఎస్ సంస్థకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేదరికం లేని రాష్ట్రమే లక్ష్యం. ప్రతి కుటుంబంలోని పిల్లలు చదువుకుంటేనే పేదరికం తొలగిపోతుందని, రాష్ట్రాన్ని పేదరికం లేని విధంగా తీర్చిదిద్దడమే మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్స్, రోజు పాలు, గుడ్డుతో పాటు ఇడ్లీ, పులిహోర వంటి మంచి మెనూను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ఓం లక్ష్మీం జయ సముద్ధరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత అతిపెట్టిలేను. హాస్టల్లో ఉండే మాకు ఆరోగ్యంగా చదువుకోవడానికి మీ సాయం ఎంతో సహాయపడుతుంది. విద్యార్థులపై మీరు చూపిన ఉదారతకు మీరు ఆరోగ్యంగా ఉండేలాగా మాకు అందిస్తుంది మిల్క్ ఎగ్. మేము చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం, బాగా చదువుకోగలుగుతున్నాం. దీనికి అంతటికి కారణం కురుగొండ్ల రామకృష్ణ గారు. ధన్యవాదాలు. ఇంకొకరు కూడా మంత్రి లోకేష్ బాబు కూడా. గతంలో ఈ విధంగా ఉండేది కాదు. లోకేష్ బాబు విద్యామంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పిల్లలు మాకు స్కూల్లో అన్ని రకాలుగా బాగున్నాయి, అన్నీ పెడుతున్నారు, మన ఇంట్లో కన్నా కూడా బాగుందని చెప్పని కూడా మీ తల్లిదండ్రులకు చెప్పాలి. ఎందుకంటే మీరు ఆరోగ్యం ఉంటే బాగా చదువుకుంటారన్నది మన లోకేష్ బాబు గారి ఆయన ఉద్దేశం. కాబట్టి ఎక్కడా క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. డ్రెస్లో కానీ, ఫుడ్లో కానీ అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని డాక్టర్లు గానో, ఇంజనీర్లు గానో, ఇంకా కొంతమంది ఐఏఎస్ కూడా, ఐపీఎస్, ఐఏఎస్లు కావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. నిన్న పేపర్లో కూడా వేశారు, 30% ఐఏఎస్, ఐపీఎస్లు కూడా అవుతా ఉన్నారు. కాబట్టి మీరు కూడా పట్టుదలతో చదివితే మీరు కూడా అవుతారని చెప్పని కూడా తెలియజేస్తూ, మరి గతంలో ఒకసారి స్కూల్కి వస్తే ఈ విధంగా వాటర్ బాగలేవని అన్నారు. ఆ రోజు చెప్పాను. చెప్పిన తర్వాత మరి టీవీఎస్ వాళ్ళు చెప్తే వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు పెట్టడం జరిగింది. అది పేరెంట్స్ 30,000, వాళ్ళు టీవీఎస్ వాళ్ళు 3 లక్షలు, మొత్తం కలిసి 3,30,000 రూపాయలు ఆ ప్లాంట్ అయింది. కాబట్టి మనం టీవీఎస్ అని కూడా అభినందించాలి. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఏది చెప్పినా కూర్చొని తప్పకుండా పనిచేస్తా ఉన్నారు. ఇటీవల 57 మందికి ఎస్టీలకి బ్రహ్మాండంగా ఇళ్లు కట్టించి గృహప్రవేశం కూడా చేశాం. చేసేటువంటి టీచర్సే ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో 10th క్లాసు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళే ఉంటారు. కాబట్టి మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి మీ తల్లిదండ్రులు కూడా చెప్పి ప్రభుత్వ స్కూల్లోనే అందరూ చేరాలి, అందరూ చేరితే అన్ని సౌకర్యాలు ఉంటాయి, క్వాలిటీ టీచర్స్ ఉంటారు, మీకు చదువు చెప్తారు. కాబట్టి మీరేదో ప్రైవేట్లో పోతే బాగా చెప్తారు అనుకునేది మాత్రం భ్రమ. కాబట్టి అందరూ కూడా గమనించాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కూడా ఇచ్చాం. ఆ గృహప్రవేశానికి కూడా డబుల్ బెడ్రూమ్ 25 ఇళ్ళు చాలా బాగున్నాయి. నేను కూడా 60 వెళ్ళాను, చూశాను. అయితే క్వాలిటీగా కట్టారు, బాగా కట్టారు. కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి కట్టాడు, ఈరోజు అవన్నీ కొట్టేయాల్సి వస్తా ఉంది. ఒక్కరు కూడా ఇల్లు చేరాల, కాపురాలు చేరాల.
వాళ్ళ నాయకులు డబ్బులు జోబులు వేసిపోయారు. ఆ ఇంట్లో కట్టింట్లో ఎవరు చేరేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటే వాళ్ళ పేరుతో ఇల్లు ఇచ్చామని చెప్పని కూడా నమోదైపోతుంది వాళ్ళకి ఇవ్వాలంటే. దాన్ని ఇప్పుడు ఏం చేయాలని కూడా మేము కూడా జుట్టు పెరుకుంటా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఇల్లు లేదు, ఆ ఇళ్లలో పోలేదు, వాళ్ళ పేరుతో ఇల్లు వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఆ ఎందుకు పనికి రాకుండా ఇల్లు ఈరోజు ఉన్నాయి. ఎవరు ఒక్కరు కూడా కాపురం చేయాల, అది వాస్తవం. చేరితే కూడా ఉండలేరు, ఆ ఇంట్లో వండుకోలేరు, పండుకోలేరు. నేను కూడా స్వయంగా చూశా. కాబట్టి ఇది రేపు అసెంబ్లీ అప్పుడు కూడా ముఖ్యమైన దృష్టిలో పెట్టి వాటన్నిటి కూడా కొట్టేసి మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా ఇల్లు ఇవ్వాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన పేదరికం నేను రాష్ట్రంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం చెప్పని కూడా తెలియజేస్తూ మీరందరూ బాగా చదువుకొని మంచి ప్రయోజనం కావాలని చెప్పని కూడా ఆశీర్వదిస్తూ సెలవు ఇచ్చుకుంటాను.